నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. పెరుగుతున్న చీకటి మధ్య ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించిన ఉక్కు మహిళ మరియా మచాడో. ప్రజాస్వామ్యం పరిరక్షకురాలే కాదు, మానవ హక్కుల కోసం పోరాడిన నేత. దేశంలో నిరంకుశ పాలనను అంతం చేసేందుకు శాంతియుత పోరాటానికి నాయకత్వం వహించిన మచాడోను నోబెల్ శాంతి బహుమతి వరించింది. అయితే ఈ పురస్కారాన్ని ఆమె అగ్ర రాజ్యాధినేత ట్రంప్కు అంకితం చేయడం విశేషం. హక్కుల ఉద్యమకారిణికి నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. వెనజులాకి చెందిన మరియా కరీనా మచాడో పేరును రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ అనౌన్స్ చేసింది. ఆమెకు వెనుజులా ఉక్కు మహిళగా పేరుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా మొత్తం 338 మంది శాంతి పురస్కారానికి నామినేట్ అవగా మచాడోకు ఈ బహుమతి లభించింది. చీకటి మధ్య ప్రజాస్వామ్య జ్వాలను వెలిగించే మహిళగా నార్వేజియన్ నోబెల్ కమిటీ ఆమెను అభివర్ణించారు. అంతేకాదు టైమ్ మ్యాగజిన్ 2025 ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల లిస్టులో కూడా ఆమె స్థానాన్ని సంపాదించారు. అయితే వెనుజులా ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో గత ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత ప్రతిపక్ష నేతగా ఉన్న మరియా మచాడో అజ్ఞాతంలో ఉన్నారు. ఇక నోబెల్ శాంతి బహుమతి ప్రకటన తరువాత మచాడో భావోద్వేగానికి గురైన ఒక వీడియోను ఆమె టీం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. నోబెల్ శాంతి పురస్కారం తనకు ప్రకటించగానే సంతోషంతో షాక్కు గురయ్యానని మరియా మచాడో చెప్పారు. ఈ ప్రైజ్ తనకు ఒక్కదానికే దక్కలేదని, ఇది మొత్తం సమాజం సాధించిన విజయంగా భావిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ హ్యాపీనెస్ ను చెప్పడానికి తన దగ్గర మాటలు లేవని తెలిపారు. అనంతరం స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేస్తున్న వెనజులా ప్రజలకు ఈ గుర్తింపు ప్రేరణ ఇస్తుందని అన్నారు. ఈ సందర్భంగానే లక్ష్య సాధనలో విజయానికి చేరువలో ఉన్నామని మచాడో ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నీ తమకు మిత్రులని తెలిపారు. అలాగే ఈ పురస్కారాన్ని కష్టాల్లో ఉన్న వెనజులా ప్రజలతో పాటు తమ పోరాటానికి సపోర్టుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అంకితం చేస్తున్నట్లు అన్నారు. ఇకపోతే మరియా కొరీనా మచాడో 1967 అక్టోబర్ 7న కార్కాస్లో జన్మించారు. తండ్రి హెన్రిక్ మచాడో జులావోగా బిజినెస్ మ్యాన్. తల్లి కొరీనా పరిస్కా సైకాలజిస్ట్. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో డిగ్రీ, ఫైనాన్స్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన మచాడో 1992లో వీధి బాలలు, అనాథ పిల్లల కోసం అటెన్నియా ఫౌండేషన్ స్థాపించారు. అప్పుడే వెనజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం ఆమె తన గళాన్ని వినిపించారు. దేశద్రోహం, కుట్ర కేసులు ఎన్నింటినో ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే వెనజులా పేరుతో లిబరల్ పొలిటికల్ పార్టీని పెట్టారు మచాడో. 2010లో జాతీయ అసెంబ్లీకి పోటీ చేశారు. అత్యధిక ఓట్లు సాధించి విజేతగా నిలిచి చరిత్ర సృష్టించారు. ఇదే క్రమంలో 2014 మార్చిలో పనామాలో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్ సదస్సులో మచాడో పాల్గొన్నారు. ఈ వేదికపై వెనజులా పరిస్థితిపై మాట్లాడారు. అదే దేశంలో ప్రభుత్వానికి, పాలకులకు కోపాన్ని తెప్పించింది. రాజకీయ పార్టీల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంకా సంవత్సరం పాటు పదవీకాలం ఉండగానే మచాడోను జాతీయ అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. 2024లో అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురోను ఢీకొట్టేందుకు మచాడో పేరును పార్టీ ఖరారు చేసింది. కానీ అప్పటికే ఆమెపై దేశద్రోహం, కుట్ర కేసులు ఉండటంతో వాటిని సాకుగా చూపించి మచాడోపై 15 ఏళ్ల పాటు అనర్హత వేటు వేశారు. ఈ కారణంగా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ కోల్పోయారు. ఏది ఏమైనా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, పౌరుల హక్కుల కోసం మరియా మచాడో చేసిన పోరాటానికి గుర్తింపు దక్కింది. చీకట్లను చీల్చుకుంటూ ప్రజాస్వామ్య జ్వాలగా మారిన ఉక్కు మహిళను నోబెల్ హారం వరించడం గొప్ప విషయం. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.